వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ అనౌన్స్ చేసింది. 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ శనివారం ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఒక్క తెలుగు ప్లేయర్ కు కూడా చోటు దక్కలేదు. తెలుగు ప్లేయర్స్ నితీష్ రెడ్డి, తిలక్ వర్మతో పాటు హైదరాబాదీ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు కూడా బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఈ ముగ్గురు ఆటగాళ్లను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. భారత్, ఆస్ట్రేలియా మధ్యన ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా యంగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శన చేశాడు. మరి ముఖ్యంగా మెల్బోర్న్ వేదికగా ప్రతిష్టాత్మక ఎంసీజీ స్టేడియంలో జరిగిన టెస్టులో నితీష్ రెడ్డి చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. కానీ బీసీసీఐ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీకి నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయకుండా పక్కకు పెట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మరో ఇద్దరు తెలుగు ప్లేయర్స్ మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మకు కూడా నిరాశ ఎదురైంది. ఈ ఇద్దరు హైదరాబాదీ ప్లేయర్లను మెగా టోర్నీకి బీసీసీఐ ఎంపిక చేయలేదు. గత కొంతకాలంగా టీమిండియా ప్రధాన బౌలర్లలో ఒకటిగా కొనసాగుతున్న మహమ్మద్ సిరాజ్ ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆశించిన మేర రాణించలేదు. దీంతో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ సిరాజ్ ను పక్కకు పెట్టింది. ఇక గత కొంతకాలంగా టీ20లో నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మ వన్డే ఫార్మాట్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కుతుందని ఆశ పెట్టుకున్నాడు. కానీ బీసీసీఐ అసలు తిలక్ వర్మను సెలక్షన్ పరిగణలోనికే తీసుకోలేదని తెలిసింది.